బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో దీనికి ఉండే క్రేజే వేరు. అంతలా సక్సెస్ అయింది. ఇప్పటికే 7 సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ త్వరలో రెండో ఓటీటీ సీజన్ తో రాబోతుంది. గత ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ఓటీటీ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ప్రసారమైన షో ఓటీటీ లవర్స్ ను బాగానే అలరించింది. ఈ షో విజేతగా బిందు మాధవి నిలిచింది. గత ఓటీటీ సీజన్ కంటే ఎక్కువ వినోదాన్ని పంచేందుకు నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. త్వరలో ఓటీటీ సీజన్ రాబోతుందని ఇటీవల ముగిసిన 7వ సీజన్లోనే హింట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. అన్ని అనుకున్నట్లు జరిగితే బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్ ఫిబ్రవరిలోనే ఆడియన్స్ ముందుకొచ్చే అవకాశం కూడా ఉంది. అయితే గత సీజన్ లో పాత కంటెస్టెంట్స్ ను కొత్త కంటెస్టెంట్స్ ను కలిపి ఓటీటీ సీజన్ కు తీసుకువచ్చారు. అయితే ఈసారి కూడా అలానే ఉండబోతుందని టాక్. రీసెంట్ గా సీజన్ 7 లో అలరించిన సింగర్ బోలే షావలి, నైని పావనీలు ఓటీటీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు మరొకరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆమె శిరీష అలియాస్ బర్రెలక్క. రీసెంట్ గా ఆమె ఫేమస్ అయినట్టు ఇంకెవరు కాలేదు. సోషల్ మీడియాలో వచ్చిన ఫాలోయింగ్ తో ఏకంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేసింది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఈమె పేరు మాత్రం మారుమోగిపోయింది. దీంతో ఆమెను ఎలాగైనా హౌస్ లోకి తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ టీం గట్టిగానే ప్రయత్నాలు చేస్తుందట. మరోవైపు సరిగమప షోతో పాపులర్ అయిన పార్వతిని కూడా ఈ ఓటీటీ షో కోసం సంప్రదించారట. అలాగే నవాబ్ కిచెన్ తో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్న మోయిన్ బాయ్ ను కూడా బిగ్ బాస్ లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. వీరితో పాటు మరికొంతమంది సోషల్ మీడియా సెలబ్రిటీలను ఎంపిక చేసే పనిలో పడ్డారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలవటం, ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవల వల్ల ప్రశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేయటం, చివరకు 2 రోజుల పాటు ఆయన చంచల్గూడ జైలుకు కూడా వెళ్లటం వంటి సంఘటనలతో ఇప్పటికీ కూడా బిగ్ బాస్ సీజన్ 7 టాపిక్ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 కూడా మొదలైన విషయం తెలిసిందే. 24 గంటల వినోదం బాస్. అప్పుడు కూడా ఈ షో పట్ల మంచి బజ్ క్రియేట్ అయింది. గతంలో మాదిరే ఈసారి కూడా అక్కినేని నాగార్జున గారి హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 విజేతగా తెలుగు హీరోయిన్ బిందు మాధవి నిలిచారు. బిగ్ బాస్ ఓటీటీలో ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో కొత్త పాత కంటెస్టెంట్స్ కూడా ఉంటారు. అంటే బుల్లితెర బిగ్ బాస్ లో కనిపించిన కొంతమంది ఓటీటీలో కూడా పాల్గొంటారన్నమాట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.